ఇది వెలిసిపోయింది కానీ కాదు స్టార్ట్ చేయి. ఓకే. నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్, రీజనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, నాగ్పూర్, భారత ప్రభుత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు రైతు సంక్షేమ శాఖ, కృషి భవన్, న్యూఢిల్లీలో ఉంది. ఈరోజు సీతారాంపూర్ గ్రామంలో మనము వేస్ట్ డికంపోజర్, కరీంనగర్ జిల్లా సీతారాంపూర్ విలేజ్లో వేస్ట్ డికంపోజర్ ఈ యొక్క మాస్ మల్టిప్లికేషన్ తయారీ విధానాన్ని మనము రైతుల మధ్యలో చేసి చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒక వేస్ట్ డికంపోజర్ అని చెప్పేసి ఫంగల్ కన్సార్షియా. ఈ ఫంగల్ కన్సార్షియాలో మనము దీన్ని రైతులు తమ పొలం పైన ఏ విధంగా తయారు చేసుకుంటారు అనేది ఈరోజు రైతులకు మరి డెమాన్స్ట్రేట్ చేసి చూపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క బాటిల్ వేస్ట్ డికంపోజరు నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో డాక్టర్ కిషన్ చంద్ర గారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీని రైతులంతా కూడా, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రైతాంగం అంతా కూడా మరి ఎంతో విరివిగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బాటిల్ ఖరీదు కేవలం 20 రూపాయలు మాత్రమే. ఈ 20 రూపాయలతో ఒక రైతు తనకు కావలసినటువంటి మరి జీవ నియంత్రణ సొల్యూషన్ని 200 లీటర్లను ఒకటేసారి తయారు చేసుకోవచ్చు. ఈ 200 లీటర్లకు ఖరీదు మార్కెట్ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 1 కిలో ఖరీదు మరి ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే వేస్ట్ డికంపోజర్ కానీ 1 కిలోకి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే 200 రూపాయలు. అదే మనం ఇక్కడ 200 లీటర్ల నీళ్ళలో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి అది మిశ్రమం తయారైన తర్వాత 40,000 రూపాయల సరుకు మన పొలంలోనే, రైతు తన పొలంలోనే తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇందుకోసము ఇది తయారు చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే కేవలము ఒక సీసా, ఒక బుడ్డి 20 రూపాయలు, ఒక డ్రమ్ము, ప్లాస్టిక్ డ్రమ్ము. ఈ ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు, ఈ 200 లీటర్ల నీళ్ళలో 2 కిలోల బెల్లం కలిపి 200 లీటర్లో ఈ బెల్లాన్ని మనం దంచుకొని దీన్ని కనుక మనం ఇలా వేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక కర్రతో మంచిగా కలుపుకోవాలి. అయితే మనము బెల్లం వేస్తున్నాం కాబట్టి, బెల్లం నీళ్ళే కాబట్టి ఊరికైనా కానీ మనం కలుపుకోవచ్చు. మనము యాక్చువల్గా అయితే మనము ఒక సీసా 200 లీటర్ల నీళ్లకు ఇది సరిపోతుంది. కానీ మనము ఒక చిన్న మోతాదులో, తక్కువ మోతాదులో మనం ఈరోజు చేసుకొని ఇక్కడ మన మధ్య ఉన్న రైతులకు చూపెట్టడం జరుగుతుంది. మన మధ్య అభ్యుదయ రైతు మరి లింగమూర్తి గారు కూడా ఉన్నారు. అట్లనే రామరెడ్డి గారు, రాజయ్య గారు, పాదం రమేష్ గారు, మరలా ఇంకొక శశికుమార్ అనే వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. అయితే దీన్ని మనము ఈ బాటిల్ని మనము మూత తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసిన అయితే ఈ వేస్ట్ డికంపోజర్ని మనము అతి సులువుగా తయారు చేసుకొని మనము దీన్ని మన ఎట్లా వాడాలనేది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఒక్క వేస్ట్ డికంపోజర్ బాటిల్ని మనం తీసుకొని 200 లీటర్ల నీళ్ళలో 2 కిలోల బెల్లం కలిపేసి ఈ బాటిల్ యొక్క పదార్థం అంతా కూడా దాంట్లో కలిపినట్టయితే కట్టెతోటి కలుపుకొని దీన్ని మరి ప్లాస్టిక్ డ్రమ్ములో చేసుకొని దీని ఒక నీడలో, చెట్టు నీడలో కనుక పెట్టుకున్నట్టయితే ఇది కేవలం 2 రోజుల్లో మరి అచ్చమైన కాన్సన్ట్రేటెడ్ మరి సొల్యూషన్, వేస్ట్ డికంపోజర్ ఫంగల్ సొల్యూషన్ అనేది తయారవుతుంది. ఈ సొల్యూషన్ని మనము దేనికోసం ఉపయోగించుకోవచ్చు అంటే, మొదట మరి వేరు కుళ్ళుకు దీన్ని మరి నివారణగా వాడుకోవచ్చు. మరి అంతేకాకుండా నేలలో మరి ఎలాంటి వ్యాధి కారకాలనైనా కానీ, అది బ్యాక్టీరియా అయినా కానీ, ఫంగల్ డిసీజెస్ అయినా కానీ, వాటన్నిటిని నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఇది మరి పురుగుల్ని లేదంటే వ్యాధి కారకాలని మరి నియంత్రించడమే కాకుండా ఇది మరి నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్, భూమిలో ఉండేటువంటి భాస్వరము, నత్రజన్ని మరి మొక్కలకు అందించడంలో ఈ యొక్క వేస్ట్ డికంపోజర్
ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ మనం 200 లీటర్లు తయారు చేసుకున్న తర్వాత ఆవు పేడను మనం తీసుకొని అది ఒక 10 టన్నుల ఆవు పేడను మనం ఎరువుగా తయారు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం కనుక ఆవు పేడను మాగబెట్టి ఎరువుగా తయారు చేసుకోవడానికి మనకు 4 నుంచి 6 నెలల టైం పడుతుంది సహజంగా దాన్ని కుళ్ళబెట్టాలంటే. కానీ ఈ యొక్క వేస్ట్ డీకంపోజరు తీసుకున్నట్టయితే దీన్ని 200 లీటర్ల కలిపిన సొల్యూషన్ తయారు చేసుకొని 1 టన్ను ఒక ప్లాస్టిక్ షీట్ మీద పరుచుకొని 20 లీటర్ల నీళ్లు తీసుకొని ఆ యొక్క టన్ను మరి ఆవు పేడ పైన కనుక చల్లి మళ్ళీ ఇంకో టన్ను దాని మీద మళ్ళీ లేయర్ లాగా పరిచి తర్వాత ఇంకొక 20 లీటర్ల సొల్యూషన్ దాని మీద చల్లినట్టయితే అట్లా చల్లుకుంటూ మరి 10 టన్నులు 10 లేయర్లు చేసుకొని దాన్ని మనం 50 నుంచి 60% మరి తేమ మనం మెయింటైన్ చేస్తూ దాన్ని వారంకి ఒకసారి కిందికి మీదికి కలిపినట్టయితే కేవలము 40 రోజుల్లో మరి ఎంతో మరి నాణ్యమైన ఈ యొక్క మనకు ఎరువు అనేది తయారవుతుంది. అంతేకాకుండా మనం విత్తనాల శుద్ధి కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎట్లా అంటే మనము ఏ విత్తనాలు తీసుకున్నా కానీ 1 ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 కిలోల విత్తనాలు మనం వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క బాటిల్ని మనం తీసుకొని ఈ యొక్క బాటిల్కి 30 గ్రాములు ఈ బాటిల్లో ఉన్న పదార్థానికి 30 గ్రాముల మరి బెల్లం కలిపేసి దాంట్లో కొన్ని నీళ్ళు 1 లీటర్ నీళ్ళు కలిపేసి ఒక స్లర్రీ లాగా పేస్ట్ లాగా చేసుకొని ఈ యొక్క మరి విత్తనాలకు అన్నిటికీ పూసినట్టయితే ఈ విత్తనాలంతా ఏమవుతుందంటే విత్తన శుద్ధి అవుతుంది. ఈ విత్తన శుద్ధి జరిగిన తర్వాత ఈ యొక్క విత్తనాల్ని ఒక అరగంట సేపు నీడలో ఆరబెట్టుకొని ఈ ఆరబెట్టుకున్న విత్తనాల్ని మరి మనం విత్తుకున్నట్టయితే పొలంలో కనుక విత్తుకున్నట్టయితే మరి నేల నుంచి వ్యాప్తి చెందేటువంటి ఎలాంటి రోగాన్నైనా కానీ ఈ యొక్క మరి వేస్ట్ డీకంపోజర్ ఎంతగానో ఇది అరికడుతుంది. రైతులకు నిజంగా ఇది ఒక మరి అమృత ఫలం అని చెప్పొచ్చు. ఎందుకనంటే రైతులు ఇదివరకు చూసినట్టయితే వేస్ట్ డీకంపోజర్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ ఇవన్నీ కొనుక్కోవాలనంటే మరి ఆ యొక్క కొట్లలో నుంచి కొనుక్కునే పరిస్థితి ఉంది. కానీ భారత ప్రభుత్వము కేవలం 20 రూపాయలతో దీన్ని మరి రైతులకు అందిస్తుంది. ఇది నిజంగా రైతులకు ఎంతో ఉపయోగకరం. అయితే 10 రోజులకు లేదంటే 15 రోజుల వ్యవధిలో కనుక దీన్ని మనము పంట మీద మనం పిచికారీ చేసుకున్నట్టయితే మరి పంటను ఆశించేటువంటి ఏవైనా మరి పురుగులు కనుక ఉంటే వాటన్నిటిని కూడా అరికడుతుంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే మరి చెట్టు ఎండిపోతుంది, మరి చెట్టు విల్ట్ అని అంటాం. విల్ట్ అని అంటే ఏమవుతుందంటే వేరు లోపల కుళ్ళు వచ్చేసి మరి మొక్కలు పొలం అంతా పంట అంతా కూడా వాలిపోతుంది. నిజంగా ఇది రైతులకు ఎంతో ఉపయోగకరం. దీని ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. ఇంకొక మంచి ఉపయోగం ఏంటంటే ఈ బాటిల్ ఒక్కసారి కనుక మనం కొనుక్కున్నట్టయితే మరలా కొనుక్కోవాల్సిన అవకాశం లేదు. అవసరం లేదు. ఎందుకనంటే ఈ మనము 200 లీటర్లు తయారు చేసుకున్న తర్వాత ఈ 200 లీటర్లు తయారు చేసుకున్న మిశ్రమాన్ని 75 లీటర్ల సొల్యూషన్ తీసుకొని 75 లీటర్ల ప్లెయిన్ వాటర్ కలిపేసి 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటే 1 ఎకరానికి సరిపోతుంది 150 లీటర్లు. మిగిలిన దాంట్లో మళ్ళీ ఇంకో ఎకరానికి, మిగిలిన దాంట్లో మళ్ళీ ఇంకో ఎకరానికి, తర్వాత ఒక 5 లీటర్లను కనుక దీంట్లో మనం నిల్వ పెట్టుకుంటే మళ్ళీ దీంట్లో ఈ యొక్క 5 లీటర్లు మిగిలినటువంటి సొల్యూషన్లో 2 కిలోల బెల్లం మళ్ళీ 200 లీటర్ల నీళ్లు కలిపేసుకుంటే మరలా 2 రోజుల తర్వాత మళ్ళీ తయారవుతుంది. మరలా ఒక పెరుగు కనుక మనం ఎట్లయితే తయారు చేసుకుంటామో తోడు తీసుకొని పాలలు వేస్తే పెరుగు ఎట్లా తయారవుతుందో అట్లనే ఇది మళ్ళీ తయారు చేసుకోవచ్చు. అంటే రైతులు మరలా ఎవరిపైన ఆధారపడిన అవసరం లేదు. ఇది అంతేకాకుండా నేలలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు కొన్ని పొలంలో కోత జరిగింది. ఈ కోత అయిపోయిన తర్వాత మరి మొదళ్ళు అట్లనే నిలిచి ఉంటాయి. ఈ మొదళ్ళ మీద కనుక మనము ఈ తయారైన దాన్ని కనుక పిచికారీ చేస్తే అదంతా కూడా కుళ్ళిపోయి ఎరువుగా పొలంలోనే తయారవుతుంది. మొదళ్ళు ఏవైతే మనం మిగిలిపోయినాయో వీటిని మనం కాలబెట్టాల్సిన అవసరం లేదు, వాటిని మళ్ళీ మనం చదువు చేయాల్సిన అవసరం లేదు, దున్నాల్సిన అవసరం లేదు. ఇవి మనం కనుక రోజు పిచికారీ చేసినట్టయితే లేదంటే కాలువ ద్వారా మనం పారించినట్టయితే ఇది కలిపి అది అందులోనే కుళ్ళిపోయి మంచిగా ఎరువుగా తయారవుతుంది. మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది మరి గుజరాత్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు గోవా పలు రాష్ట్రాల్లో దీన్ని వాడుతున్నారు. అభ్యుదయ రైతులు ఇట్లాంటి లింగమూర్తి లాంటి అభ్యుదయ రైతులు దీన్ని వాడి చూడడం జరుగుతుంది. మరి ఇంత గొప్ప భారతదేశ ప్రభుత్వం అందించేటువంటి ఇంత గొప్ప మరి అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి.
చెప్పేసి మరి మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.